నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడు. నీరో ఎపిసోడ్ ఎప్పుడో క్రీస్తు శకం 64లో జరిగింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఏపీలో నారా ఎపిసోడ్ సాగుతోంది. నిజానికి అసలు ఆ నీరో ఫిడేల్ వాయించాడా లేదా అనడానికి ఆధారాలు లేవు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ గాలి కొదిలేసి ఏపీ ప్రజలను దగా చేసి సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మన నారా ఒక రేంజ్లో ఫిడేల్ వాయిస్తుంటే ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఏపీ ప్రజలు. ఒక్క హామీ నెరవేర్చలేదు. సూపర్ 6 పేరుతో ఏపీ ప్రజలని సూపర్గా మోసం చేసి సంబరాలు చేసుకుంటున్నారు కూటమి పాలకులు. అట్టర్ ఫ్లాప్ సినిమాకి బలవంతపు విజయోత్సవాలు జరిపేసుకుంటున్నారు. అంటే జనాన్ని మోసం చేయడం మాత్రమే కాదు, మిమ్మల్ని మేము ఎంతగా మోసం చేస్తున్నామో తెలుసా అని ప్రజలకి గుర్తు చేయడం. అంత మోసం చేసినందుకు తమను తామే అభినందించుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడం అన్నమాట. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిరుద్యోగ భృతి నిల్, ఆడబిడ్డ నిధిని అటకెక్కించేశారు. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ అంటూ నటించారు. గెలిచాక అన్నదాత దుఃఖీభవ అంటూ అసలు స్వరూపం ప్రదర్శిస్తున్నారు. తల్లికి వందనం అందక తల్లడిల్లుతోన్న తల్లులు లక్షల మంది ఉంటే తమ ఖాతాలో పడిన 8,000, 9,000 చూసుకుంటూ మిగిలిన డబ్బు ఏమైపోయిందో అర్థం కాక అల్లాడుతున్న తల్లులు లక్షల మంది ఉన్నారు. ఎన్నికల వేళ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. గద్దెనెక్కాక నిజంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పెద్ద గ్యాస్ అని నిరూపిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. గెలిచాక చేసిందేంటి? 16 కేటగిరీ బస్సుల్లో 5 కేటగిరీల బస్సులకే ఉచితం. ఆ బస్సుల్లోనూ ఆంక్షలు. కూటమి పాలకులారా, కూటమి నేతల్లారా, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, సూపర్ 6లో ఒక్క హామీ అయినా అమలు చేశారా? మరెందుకీ సంబరాలు? ఎవరిని ఉద్ధరించారని ఈ విజయోత్సవాలు? 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలారా చూస్తున్నారా? ఏం అర్థం కావటం లేదా? ఏం ఘనకార్యం చేశారని ఈ హడావుడి అనుకుంటున్నారా? ఎందుకీ మార్చని తెగ ఆలోచిస్తున్నారా? సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేశారట. సూపర్ 6 సూపర్ హిట్ అట. అందుకని విజయోత్సవాలు చేసేసుకున్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయటం మాత్రమే కాదు, ఏ ప్రజలను మోసం చేశారో అదే ప్రజల ముందు మీ అందరికీ ఇచ్చిన హామీలను అమలు చేసేశామని చెప్పటం, విజయోత్సవాలు చేసుకోవటం చూసి ఏపీ ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిలువునా ముంచేసి మళ్లీ పుండు మీద కారం చల్లినట్లు ఈ ప్రలాపనలు ఏంటని ప్రజలు ఆవేశపడుతుంటే పాలకులు మాత్రం ఇలా పైత్య ప్రదర్శన చేసేశారు. ఒకవైపు అన్నదాతలు అల్లాడుతున్నారు, మరోవైపు ఉచిత బస్సు పేరుతో ప్రభుత్వం చేసిన నిర్వాకానికి మహిళలు బస్సుల్లో ఘర్షణలు పడుతూ తమను తామే అవమానించుకునే పరిస్థితి. తల్లికి వందనం అందక లక్షలాది మంది తల్లులు అల్లాడుతున్నారు. సూపర్ 6లో ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేసిన పాపాన పోకుండా ఇక సంబరాల పేరుతో మరోసారి ప్రజలను వెక్కిరించేశారు ఏలినవారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. సీనియారిటీ నుంచి విజనరీ దాకా అసత్యాల ముసుగులోనే దశాబ్దాలుగా బండి లాగించేస్తున్న చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ ఒకటే చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అదేంటంటే నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచటం. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి ఎన్నికలు అవగానే హామీల విషయంలో నాలిక మడత పెట్టేయటం. కాకపోతే ఈసారి ప్రజలను అలా దగా చేయటంతోనే ఆగకుండా ఎన్నికల హామీలన్నీ అమలు చేసేసామంటూ మరో మోసానికి తెరతీశారు. నిజంగా ఆశ్చర్యం నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలిగిన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలరు. ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు. కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే. ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు. నిజంగా సూపర్ 6 సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. సూపర్ 6 హామీల్లో ఒకటి యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు. గత 15 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను కల్పన చేసింది? 20 లక్షల ఉద్యోగాలంటే ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. 15 నెలల్లో అంటే 5 లక్షల ఉద్యోగాలను ఇప్పటిదాకా ఇచ్చి ఉండాలి. చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, ఈ 15 నెలల్లో 5 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 50 ఉద్యోగాలైనా ఇచ్చావా?
పైగా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి 2,56,000 మంది ఉద్యోగులను రోడ్డున పారేశావు. ఇక నిరుద్యోగ భృతి నెలకు 3,000 అంటూ చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ తెగ బూదరగొట్టారు. ఎన్నికల వేళ అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారికి నెలకు 3,000 చొప్పున ఈ 15 నెలల్లో 9,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇప్పుడు అనండి చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా చంద్రబాబు? 6,31,906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు, చూపిస్తున్నారు. ఆ మాటకొస్తే దేశంలోనే ఏ సీఎం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేయలేదు. 2,14,000 శాశ్వత ఉద్యోగాలు, 34,172 కాంట్రాక్టు ఉద్యోగాలు, 3,83,734 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, మొత్తం 6,31,906 ఉద్యోగాలు. చంద్రబాబు మాత్రం నిరుద్యోగులను నిండా ముంచేసి సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మరో మోసానికి తెరతీశారు. సూపర్ 6 పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2,07,00,000 మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 1,80,00,000 మంది. వీరికి నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000ను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా పైసా ఇవ్వలేదు. ఈ 15 నెలల కాలానికి ఆడబిడ్డ నిధి కింద మహిళలకు 40,500 కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు. ఇప్పుడు అనండి చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఆడబిడ్డ నిధి ఇప్పటిదాకా అమలు చేయకపోవటమే కాదు, అసలు ఆ హామీకి సంబంధించి అదిరిపోయే క్లారిటీ కూడా ఇప్పటికే ఇచ్చేశారు అచ్చెన్నాయుడు. ఆడవాళ్ళకి నెలకి 1,500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి? విన్నారుగా, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలట. అప్పుడు కానీ ఆ పథకాన్ని అమలు చేయటం సాధ్యం కాదట. మరి 15 నెలల క్రితం సూపర్ 6 హామీలు ఎందుకు ఇచ్చారు? అప్పుడు తెలియలేదా చంద్రబాబుకి, ఆయన పచ్చముఠాకి ఈ విషయం? 2024లో చంద్రబాబుది పాలకి నీళ్లకి తేడా తెలియని పసి వయస్సు కాదు కదా. అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టిన ఘనత ఉంది కదా. మరి ఆడబిడ్డ నిధి గురించి ఎంత చించుకొని ప్రజలకు హామీ ఇచ్చారో చూడండి. ఆడబిడ్డ నిధి నెలకు 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. నెల మొదటి తారీఖున మీ అకౌంట్ కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేసేయాలన్న జ్ఞానం ఏడాది క్రితం చంద్రబాబుకు లేదనుకోవటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చంద్రబాబుకు జ్ఞానం, విజ్ఞానం, వెన్నుపోటు జ్ఞానం, ఇజనరీ జ్ఞానం, ఇలా చాలా జ్ఞానాలు అపారం. అంటే సూపర్ 6 హామీలను అమలు చేసే ఉద్దేశం ఏ మాత్రం లేకుండా కేవలం ప్రజలను వంచడానికి మాత్రమే ఇచ్చారు. సూపర్ 6 లో మరో హామీ అన్నదాత సుఖీభవ. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల పంట సాయమని ఓదరగొట్టారు. గెలిచిన తర్వాత ఎప్పట్లానే అన్నదాతల బతుకుల మీద దెబ్బ కొట్టారు. 2 ఏళ్లలో 40,000 రూపాయల పంట సాయం ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులున్నారు. వారికి 20,000 చొప్పునివ్వాలంటే ఏటా 10,716.53 కోట్ల అవసరం. 2 ఏళ్లకి 21,433.06 కోట్లు ఇవ్వాలి. ఇచ్చింది మాత్రం 5,000 రూపాయలే. అంటే 2 ఏళ్లకి కలిపి 18,753.94 లక్షల రూపాయలను ఎగ్గొట్టారు. ఇప్పుడు అనండి చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ అని, ఈ 15 నెలలుగా అన్నదాత దుఃఖీభవ అంటున్నారు పాలకులు. పంట పండిన తర్వాత మద్దతు ధర లేక అల్లాటం మాత్రమే కాదు, వ్యవసాయం చేయటానికి యూరియా కూడా దొరక్క అల్లాడిపోతున్నారు అన్నదాతలు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న వేళ
రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000ను పెట్టుబడి సాయంగా అందిస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500కి పెంచటమే కాదు 5 ఏళ్లలో ఒక్కో రైతుకి పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. ఆ హామీతో సంబంధం లేకుండా ఉచిత పంటల బీమా నుంచి ఆర్బీకేలు, ధరల స్థిరీకరణ నిధి దాకా జగన్ అన్నదాతలకు ఎంతో చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పి 2 ఏళ్లకి 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సూపర్ 6 లో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేయటమే కాకుండా నిస్సిగ్గుగా ఎన్నికల హామీలన్నీ అమలు చేశామని సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చంద్రబాబు అండ్ కో చేస్తున్న డ్రామాలు, కుట్రలను చూసి తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధం, పెదవి విప్పితే పచ్చి అబద్ధం, అడుగేస్తే అడ్డమైన అబద్ధం, మాట అబద్ధం, చేత అబద్ధం, హామీ అబద్ధం. అందమైన అబద్ధాల నుంచి దిక్కుమాలిన అబద్ధాల దాకా సందర్భాన్ని బట్టి అబద్ధాల మేళా నిర్వహించడంలో చంద్రబాబుకి ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. జనం ఆశ్చర్యపోని, అసహ్యంగా చూడని, అయోమయమైపోని. ఏమైనా సరే ఆయన మాత్రం అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలను ఇలానే అబద్ధాలతో మభ్యపెట్టారు. గెలిచిన తర్వాత మళ్లీ అబద్ధాల మాటునే హామీలు ఎగ్గొట్టారు. ఇప్పుడు నిస్సిగ్గుగా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కొత్త అబద్ధాలతో సరికొత్త డ్రామా మొదలుపెట్టారు. చంద్రబాబు దగాకోరుతనానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి డైలాగ్స్ లో ఇదొకటి. దాదాపు 2 ఏళ్లుగా ఈ హామీలు విని విని తెలుగు ప్రజలకు పిచ్చెక్కినంత పనయింది. ఎన్నికలకు ముందు ఒక 4 నెలల నుంచి మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చి 15 నెలలయ్యింది. తొలి ఏడాది తల్లికి వందనం హామీని పూర్తిగా అటకెక్కించారు. రెండో ఏడాది తనదైన శైలిలో దగా చేసి లక్షలాది మంది తల్లులకు తల్లికి వందనాన్ని ఎగ్గొట్టి ఇప్పుడు ఎన్నికల హామీలన్నీ అమలు చేసేశామంటూ విజయోత్సవాల పేరుతో 5.5 కోట్ల మంది ప్రజలను ఎగతాళి చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమంది పిల్లలకు 15,000 వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. 15,000 రూపాయల వంతున వారికి ఏడాదికి 13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది 32 లక్షల మందికి పైగా పిల్లలకు తల్లికి వందనం ఎగ్గొట్టి లక్షలాది మంది తల్లులను మోసం చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అమలు దశకు వచ్చేసరికి 13,000 రూపాయలే అన్నారు. చాలా మంది లబ్ధిదారులకు కేవలం 8,000, 9,000 మాత్రమే ఖాతాల్లో వేసి అంతా ఇచ్చేసామన్నారు. తొలి ఏడాది అమలు చేయలేదు. రెండో ఏడాది లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇప్పుడు అనండి చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అని. సూపర్ 6 లో మరో హామీ ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం. ఉచిత గ్యాస్ హామీ కేవలం గ్యాస్ మాత్రమే అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ప్రజలకు అర్థం కాలేదు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాలంటే 4,083.48 కోట్లు అవసరం. కానీ ఇచ్చింది మాత్రం ఒకే ఒక్క సిలిండర్. అంటే తొలి ఏడాదిలోనే 3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు అనండి చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది మోసం కాదా, దగా కాదా? మరి విజయోత్సవాలు ఎలా చేసుకుంటున్నారు చంద్రబాబు? సూపర్ 6 హామీల్లో మరొకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణానికి కూడా అన్ని బస్సుల్లో కాదు కొన్ని బస్సుల్లోనే ఉచితం అన్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా 1,00,000 ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు కొన్ని చోట్లకే అన్నారు. ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులుంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణం. మొత్తంగా 11,256 బస్సులుంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్ప్రెస్ బస్సులుంటే అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెట్టేశారు.
బస్సుల సంఖ్యను పెంచలేదు. దీంతో సరిపడా ఉచిత బస్సులు లేక మహిళలు సీట్ల కోసం ఘర్షణ పడే పరిస్థితి నెలకొంది. ఇలా అరకొర బస్సులు ఏర్పాటు చేసి మహిళలు ఘర్షణలకు దిగే పరిస్థితిని కల్పించి ఆడబిడ్డలను అవమానిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయల నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల దాకా సూపర్ 6 లో పేర్కొన్న ప్రతి హామీ అమలు విషయంలో జరిగింది మోసం, దగ, వంచన. 5.5 కోట్ల మంది ప్రజలను ఇలా మోసం చేయటమే కాకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చంద్రబాబు అండ్ కో మొదలుపెట్టిన కొత్త కుట్రను చూసి తెలుగు ప్రజలు మాత్రమే కాదు దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేయొచ్చా అంటూ వంచనలో చంద్రబాబు నైపుణ్యం గురించి దేశ ప్రజల మధ్య సీరియస్ డిస్కషన్ సాగుతోంది. మోసం చేయడం తప్పు, నేరం, అనైతికం. నిజమే కదా? కానీ మోసం చేయడం ఒక ఆర్ట్ అంటోంది పచ్చముఠ. తమ నాయకుడికి ఆ ఆర్ట్లో అసాధారణమైన ప్రతిభ ఉంది అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు ఎల్లో తాలిబన్లు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనడం చంద్రబాబుకి ఇప్పుడు కొత్తేం కాదు. గెలిచిన ప్రతిసారి ఓటర్లని వెక్కిరిస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. 2014లో జరిగిందేంటి? రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికారు. పవర్ చేతిలోకి రాగానే పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని నేను చెప్పానా? రాత్రేవైనా కలొచ్చిందా? విచ్చలవిడితనం ఉండకూడదు, అత్యాశ మంచిది కాదు అంటూ అన్నదాతల కడుపు మీద కొట్టారు. డ్వాక్రా మహిళల ఉసురు పోసుకున్నారు. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఎన్నికల హామీలను ఎగ్గొట్టి ప్రజలను మోసగించడం మాత్రమే కాదు, అదే ప్రజలకు హామీలన్నీ నెరవేర్చామని చెప్తూ విజయోత్సవాలు చేయడం. అంటే ఎంతకి తెగించేశారో అర్థం చేసుకోవచ్చు. మోసంలో అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట. ఎంతైనా విజనరీ కదా. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాల మేడలు కట్టడం, గెలిచిన తర్వాత ప్రజలను వంచిస్తూ మరిన్ని అబద్ధాలు చెబుతూ ఎన్నికల హామీలకు నీళ్లు వదిలేయటం చంద్రబాబుకు కొత్తేం కాదు. చంద్రబాబు చేతిలో మోసపోవటం కూడా తెలుగు ప్రజలకు, ఏపీ ప్రజలకు కొత్తేం కాదు. కాకపోతే అదే ప్రజలను పదే పదే తన మాయ మాటలతో వంచి అధికారాన్ని దక్కించుకోవటం, గెలిచిన తర్వాత నాలుక మడత పెట్టి హేళన చేసి హామీలను అటకెక్కించి ప్రజలను దగా చేయటంలో మాత్రం చంద్రబాబుతో దేశంలోని మరే రాజకీయ నాయకుడు పోటీ పడలేడు. ప్రజలను నమ్మించి నిలువునా ముంచటంలో ఘన చరిత్ర చంద్రబాబుది. 2014లో ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత చుక్కలు చూపించారు. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ భేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రుణాలను 25,000 కోట్లకు కుదించి చివరకు 15,000 కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తుల మారి నారా చంద్రబాబు. ఆ కుట్రకి బలైపోయిన ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరుండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం.
నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకెవరు చెప్పారు రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ, డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండవు. కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గమే ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రి ఏమైనా కలొచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కు పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఎన్నికల హామీలను తొంగలో తొక్కారు. సూపర్ 6 పేరుతో ప్రజలను దగా చేశారు. కాకపోతే గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే నాడు చంద్రబాబు ఎన్నికల హామీలను ఎగ్గొట్టేవారు. ఇప్పుడు ఎన్నికల హామీలు ఎగ్గొట్టి ప్రజలను మోసం చేయటమే కాకుండా అలా మోసపోయిన ప్రజలను మరింత హేళన చేస్తూ ఎన్నికల హామీలన్నీ అమలు చేసేశామంటూ విజయోత్సవాల పేరుతో మరో మోసానికి తెరతీశారు. రాబోయే 3.5 ఏళ్లలో ఇంకెన్ని దారుణాలు ఘోరాలు చూడాలో, ఎన్ని అరాచకాలను భరించాలో తలుచుకొని మరి ఆందోళన చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.